బెజవాడకి మెట్రో స్టేషన్ ఓకే అయిపోయింది. ఇక ఎవరిని అడ్డపడినా కూడా ఆగే ప్రసక్తే లేదు. 3 సంవత్సరాల్లో మెట్రో రైలు విజయవాడ వాసులకి పరుగులు తీస్తుంది అని చెప్తా ఉన్నారండి. ఇప్పుడు మనం ఆ విషయంలో బాగా అప్డేట్ తెలుసుకుందాం. ఈ విషయం అమరావతి వాసులు, విజయవాడ వాసులు, ఆంధ్రప్రదేశ్ వాసులు అందరూ సంతోషించబడాల్సిన విషయమే. ఇంతవరకు హైదరాబాద్ లో మెట్రో చూశాం, బెంగళూరులో మెట్రో చూశాం, చెన్నైలో మెట్రో చూశాం అని చెప్పుకునే వాళ్ళమే గానీ ఇక మీదటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో 2 నగరాల్లో మెట్రో వస్తుంది. ఒకటి విశాఖపట్నం, ఒకటి విజయవాడ అని గర్వంగా ఆంధ్రప్రదేశ్ వాదులు చెప్పుకోదగిన విషయం అండి ఇది. గతంలో ఈ మెట్రో విషయంలో కూడా కొన్ని పేటీఎం డ్రాగ్స్ ₹5 జీతకాలు మరవడం జరిగింది. వాళ్ళ పనే అది కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విజయవాడ నగరానికి సంబంధించి దాదాపుగా 38 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈ టెండర్స్ ఆన్లైన్ లో వేసుకునేందుకు కొంత సమయం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా 45 రోజుల వరకు సమయం ఉంటుందట. ఆ సమయం క్లోజ్ అయిపోగానే ఆ టెండర్ ఓపెన్ చేస్తే అది ఎవరికి టెండర్ వెళ్తుంది అనే విషయాలు బహిర్గతం అవుతాయి. ఇకపోతే ఈ రోజు నోటిఫికేషన్ ఒకటి రాబోతా ఉంది. టెండర్స్ లో పాల్గొనే వాళ్ళ కోసం క్వాలిఫికేషన్ ఏంది, మీరు గతంలో ఏ ప్రాజెక్టులు అయితే బిల్డ్ చేశారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇక విజయవాడకు సంబంధించి 38 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కోసం 4126 కోట్ల రూపాయలతో మొదటి ఫేజ్ కు సంబంధించి టెండర్లకు పిలవడం జరిగింది. కేవలం రాబోయే 4-5 నెలల్లోనే ఈ టెండర్లు దక్కించుకున్న వాళ్ళు పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నారట. అలా పనులు ప్రారంభించాలని రూల్ పెట్టారట. దేశంలో అతి తక్కువ ప్రాంతాల్లో నాగపూర్ లాంటి పట్టణాల్లో ఉన్నటువంటి డబుల్ డెక్కర్ మెట్రో ట్రైన్ మన విజయవాడకు, విశాఖపట్నం కలిపి రాబోతా ఉంది. విజయవాడలో అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కూడా ఒకటి రాబోతా ఉంది. ఇది మనం కలకత్తాలో చూసుంటారు. కలకత్తా వెళ్లిన వాళ్ళు మెట్రోని. కలకత్తాలో అయితే మొత్తం అండర్ గ్రౌండ్ లోనే నడుస్తుంది. అలాంటిది ఒక చోట అండర్ గ్రౌండ్ స్టేషన్ అయితే రాబోతా ఉంది. ఈ ఏడాదికి సంబంధించి ప్రస్తుతం 2 కారిడార్లకు సంబంధించి టెండర్లు బిల్డ్ చేసి పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం ఆ లైన్ తీసుకున్నట్టయితే నెహ్రూ బస్టాండ్ నుంచి మొదలుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు, మరి నెహ్రూ బస్టాండ్ నుంచి పెనంలూరు వరకు ఈ సంవత్సరం పనులైతే ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత విజయవాడ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి రాజధానికి, మళ్లీ నెహ్రూ బస్టాండ్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు మరొక 2 కారిడార్ కూడా రాబోతా ఉన్నాయి. అది సెకండ్ ఫేజ్ లో. ఇవాళ విశాఖ నగరానికి సంబంధించిన మెట్రో వర్క్స్ కూడా టెండర్లు పిలవబోతా ఉన్నారు. దగ్గర విజయవాడ, విశాఖపట్నం టెండర్లు పిలవడం, పనులు పూర్తి కావడం ఇంచుమించు కొద్ది నెలల వ్యవధిలో అయిపోయే అవకాశం ఉంది. ఇక ఆ పనులు కూడా మొదలవుతాయి. ఇక మొత్తం మీద డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. గతంలోనే కూటమి ప్రభుత్వం వచ్చేసి 2018 సంబంధించి అధికారంలో ఉన్నప్పుడే మొత్తం సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకెందుకురా నాయన మెట్రో అని ఆ మెట్రో నగరంలో అన్ని స్థలాలు తీసుకుంటది. మళ్ళీ మనం కబ్జా చేయడానికి ఏ సెంటు అర సెంటు కూడా ఉండదు అనే ఉద్దేశంతో మెట్రో రైలు వద్దులే అనుకున్నట్టు సమాచారం. ఇక విజయవాడకు సంబంధించి మరొక ప్రతిష్టాత్మక సంస్థ ఒక మాల్ పెట్టబోతా ఉంది. అది మనం గత వీడియోలో చెప్పుకున్నదే. పాత బస్టాండ్ గన్నవరం డిపోకు సంబంధించినటువంటి ఏరియాలో లూలు మాల్. దానికి సంబంధించిన 5 ఎకరాల భూమిని లూలు మాల్ కు కేటాయించడం జరిగింది. లీజ్ కి మాత్రమేనండి. ఇవ్వడం అంటే అప్పనంగా ఇవ్వడం కాదు. లీజ్ కి ఎకరానికి ఏడాదికి ఇంతని దాని పన్ను రూపంలో ప్రభుత్వం వారికి, అటు ఆర్టీసీ వారికి లబ్ధి చెందే విధంగా అక్కడ లూలు మాల్ ఏర్పడిన తర్వాత కొన్ని వేల మందికి ఉపాధి కలిగే విధంగా లూలు మాల్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ జీవనం సాగించే వాళ్లకు సౌకర్యవంతమైనటువంటి ఉండే విధంగా ఏర్పాటు చేయబడింది. కానీ కొన్ని పేటీఎం బ్యాచ్ అప్పనంగా ఇచ్చేశారు. ఏదో వేల కోట్ల రూపాయల భూమి ఊరికి దొంగలెత్తుకోమన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది మాత్రం అబద్దం అండి. కేవలం ఆ భూమి ద్వారా లూలు మాలలో ఆర్టీసీకి, ప్రభుత్వానికి, అటు ఉద్యోగులు కల్పించడానికి ఉపయోగపడేటువంటి మార్గం. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇక్కడ దాదాపుగా ఇప్పుడు ఆ సంస్థ అక్కడ 12 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ నిర్మించబోతా ఉంది. దాదాపుగా 1500 మందికి నేరుగా మాల్లో ఉద్యోగాలు, 10,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే రాబోయే రోజుల్లో విజయవాడలో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ రాబోతా ఉంది. అది ఇంకా చర్చల దశలోనే ఉంది కాబట్టి దాని చర్చలు పూర్తి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.